89వ నామం మూలకూటత్రయ కళేబరాయై నమః. అంటే మూలకూటత్రయాలంటే మూలమంత్రమైన పంచదశాక్షరి మంత్రం యొక్క 3 కూటాలు అని అర్థం. ఈ 3 కూటాలను అమ్మవారు తన సూక్ష్మ శరీరంగా కలిగింది. ఏ మంత్రాన్నైనా ఏ బీజాక్షరాన్నైనా 3గా గనుక మనం విభజించగలిగితే ఆ 3 భాగాలను 3 కూటాలుగా అర్థం చేసుకోవాలి. అలాగే ప్రస్తుతం అమ్మవారికి సంబంధించిన పంచదశాక్షరి మంత్రబీజాక్షరాలను కూడా 3 భాగాలు కలిగిన శరీరాన్ని గనక మనం ఊహిస్తే ఆ శరీరానికి అమ్మవారి యొక్క స్థూల శరీరానికి భేదం లేదని మనం గుర్తించాలి. అప్పుడు మంత్రదేవత ఉపాసన అర్చన సార్థకమవుతాయి. ఇంతకు పూర్వం చెప్పిన నామంలో మూలమంత్రం ఆత్మలాగాను, ఇప్పుడు చెప్పే నామంలో ఉన్న మూలకూటత్రయాన్ని కళేబరం అంటే శరీరంగాను కూడా సమన్వయం చేసుకోవచ్చు. ఈ నామానికి మూలమంత్రంలోని 3 కూటాలను తన సూక్ష్మ శరీరంగా కలిగింది అని అర్థం వస్తుంది. అందుకని ఇంతకుముందున్న పైనామాలలో చర్చించబడినటువంటి మూలమంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించి మంత్రదేవతను హృదయంలో గనక స్థాపించుకుంటే ఆ మంత్రం మనస్సును నడిపే చైతన్యంలాగా పనిచేసి మనసు పరిశుద్ధమవుతుంది. అటువంటి పరిశుద్ధ మనస్సు ఆత్మలో లీనమైనప్పుడు ఉండే స్థితిని అమావాస్యతోనూ, ఆత్మ సూర్యుడు కదా, మనసేమో చంద్రుడు, అలాంటి స్థితిని అమావాస్యతోనూ, ఆ చైతన్యం సంపూర్ణ వ్యక్త స్థితిని పొందితే ఆ స్థితిని పూర్ణిమతోనూ మనం సమన్వయపరచుకోవాలి. ఎలాంటి వారికి సాధ్యమవుతుంది ఇది? తాళ్ళూరి రాఘవనారాయణ శాస్త్రులు గారు లాంటి మహానుభావులు ఆ దేవి ఉపాసనతో అమ్మవారుగా అయిపోయారు. అందుకే ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు, చితిలో పేర్చినప్పుడు, ఆ చితిలో దహించబడుతూ ఉన్నప్పుడు తెల్ల చీర కట్టుకుని రాజరాజేశ్వరీదేవి ఆయన్ని అలా భుజాల మీదకి ఎత్తుకుంది. ఇది ఫోటోగ్రాఫ్స్లో వచ్చింది, దేశమంతా చూసింది. అంతటి ఉపాసనా బలం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి తాళ్ళూరి రాఘవనారాయణ శాస్త్రి గారు వచ్చి తెలియని తెలుగు వాళ్ళు లేరు. మంత్రోపాసన అంత గొప్పది. ఈ మూలకూటత్రయ కళేబర మూలమంత్రాత్మిక అనే నామాల్లో చెప్పింది అదే. అలా గనుక మనం ఉపాసన చెయ్యగలిగితే, ఉపాసన అంటే అమ్మ యొక్క సన్నిధిలో ఆమెను ఉపాసించటం, ఇంకా ఆమె తప్ప మరొకటి లేదు మనకి. అలా ఉపాసించగలిగినప్పుడు ఆమె తానే ఆమె అమ్మవారిగా మారి ఎంత గొప్పగా ఉంది. అమ్మవారి యొక్క ఆలయంలో ప్రవేశించినప్పుడు అర్ధమండపంలో నిలబడి ముందుగా గంట మ్రోగించి అమ్మకు నమస్కరిస్తాం. అలాగే అమ్మవారి యొక్క నామాలలో ప్రవేశించే ముందు గంట మ్రోగించండి.